ఓకే. హాయ్ గాయ్స్! ఈరోజు మనం రాజమౌళి గారి హిట్స్ అండ్ ఫ్లాప్స్ అలాగే హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీస్ ఏవో చూద్దాం. అందుకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ వేసుకోండి. మరి ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నెంబర్ 1 సై 15 కోట్లు పెట్టి తీస్తే 30 కోట్లు తెచ్చి హిట్ గా నిలిచింది. నెంబర్ 2 విక్రమార్కుడు. మన రవితేజ అన్న తీసిన విక్రమార్కుడు 14 కోట్లు పెట్టి తీస్తే 50 కోట్లు తీసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నెంబర్ 3 యమదొంగ. మన ఎన్టీఆర్ అని తీసిన యమదొంగ 30 కోట్లు పెట్టి తీస్తే 45 కోట్లు కలెక్ట్ చేసింది. నెంబర్ 4 ఛత్రపతి. మన ప్రభాస్ అని తీసిన ఛత్రపతి 15 కోట్లు పెట్టి తీస్తే 30 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 5 మగధీర. మన రామ్ చరణ్ అని తీసిన మగధీర మూవీ 35 కోట్లు పెట్టి తీస్తే 150 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నెంబర్ 6 ఈగ. మన నాని అని తీసిన ఈగ మూవీ 30 కోట్ల బడ్జెట్ తో తీస్తే 130 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నెంబర్ 7 మర్యాద రామన్న. ఈ మూవీ మన సునీల్ అన్న తీశాడు. 12 కోట్లతో తెరకెక్కి 57 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నెంబర్ 8 సింహాద్రి. మన ఎన్టీఆర్ అని తీసిన సింహాద్రి సినిమా అప్పట్లో 12 కోట్లు పెట్టి తీస్తే 50 కోట్లు కలెక్ట్ చేసి ఒక ట్రెండ్ సెట్ చేసింది. నెంబర్ 9 స్టూడెంట్ నెంబర్ 1. మన ఎన్టీఆర్ అని తీసిన స్టూడెంట్ నెంబర్ 1 2,50,00,000 బడ్జెట్ తో తీస్తే 10 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ డూపర్ గా నిలిచింది. నెంబర్ 10 బాహుబలి 1. మన ప్రభాస్ అని తీసిన బాహుబలి 1 180 కోట్లు పెట్టి తీస్తే 650 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నెంబర్ 11 బాహుబలి 2. మన ప్రభాస్ అని తీసిన బాహుబలి 2 243 కోట్లు పెట్టి తీస్తే 1831 కోట్లు కలెక్ట్ చేసి మన టాలీవుడ్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. నెంబర్ 12 RRR. మన ఎన్టీఆర్ అన్న రామ్ చరణ్ అన్న కలిసి తీసిన RRR మూవీ 500 కోట్లు పెట్టి తీస్తే 1200 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ డూపర్ సెన్సేషన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే రాజమౌళి గారు తీసిన ఇన్ని సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్.